హైదరాబాద్ పాత బస్తీలో దారుణం జరిగింది. రెయిన్ బజార్ పోలీస్ ఠాణా పరిధిలో ఓ మహిళ అనుమానాస్పద మృతి తీవ్రంగా కలకలం రేపుతోంది. మదిహా బేగం అనే వివాహిత విగత జీవిగా కనిపించడం స్థానికంగా అలజడి సృష్టించింది. ప్రాథమికంగా ఇది ఆత్మహత్యే అనే ప్రచారం జరిగింది. కానీ మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇది ముమ్మాటికి హత్యేనని బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆడపిల్ల పుడుతుందనే కోపంతో అత్తింటి వారే ఆమెను బలిగొన్నారని వారు ఆరోపిస్తున్నారు. భర్త నిజార్ అతని కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు ఆ రాత్రి మదిహా బేగం ఇంట్లో ఏం జరిగింది? ఈ ఘటనపై రెయిన్ బజార్ పోలీసులు ఏం చెబుతున్నారు? పూర్తి వివరాలు ఇవాల్టి క్రైమ్ టుడేలో. హైదరాబాద్ పాత బస్తీ రెయిన్ బజార్ ప్రాంతం నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో మదిహా బేగం మరణ వార్త ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. మదిహా బేగం నిజార్ దంపతులు ఇక్కడే నివాసం ఉంటున్నారు. వీరికి వివాహం జరిగి కొంతకాలమైంది. అయితే ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెబుతున్నారు. ఆడపిల్లలపై వివక్ష ఈ దారుణానికి ప్రధాన కారణమని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మదిహాకు ఇప్పటికే 2 ఆడపిల్లలున్నారు. ఇప్పుడు ముచ్చటగా 3వ సారి కూడా బాలికే పుడుతుందనే నెపంతో అత్తింటి వారే రగిలిపోయారు. ఆ కక్షతోనే అదనపు కట్నం నెపంతో తీవ్రంగా వేధించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వేధింపులే చివరకు ఆమె ప్రాణం తీశాయని మృతురాలి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. మదిహా బేగం మృతి సాధారణమైంది కాదని ఆమె కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు. మొదట ఇది ఆత్మహత్య అని భర్త నిజార్ కుటుంబం నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ మృతదేహంపై ఉన్న గాయాలు, అక్కడి పరిస్థితులు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఇదంతా పథకం ప్రకారమే జరిగిందని బంధువులు మండిపడుతున్నారు. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నేర చట్టాల ప్రకారం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భర్త నిజార్ ఇతర కుటుంబ సభ్యులపై ఫిర్యాదులు నమోదయ్యాయి. శాస్త్రీయ దర్యాప్తు బృందాలు ఘటనా స్థలాన్ని జల్లెడపట్టాయి. ప్రతి చిన్న ఆధారాన్ని పరిశీలించాయి. ఆడపిల్ల పుడుతుందనే కోపంతో ప్రాణాలు తీస్తే ఎవరిని వదిలిపట్టేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం మదిహా బేగం మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల నివేదిక వస్తే కానీ మరణానికి గల ఖచ్చితమైన కారణాలు బయటపడవు. భర్త నిజార్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. బిఎన్ఎస్ చట్టాల ప్రకారం ఈ నేరాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆడపిల్ల పుడుతుందనే నెపంతో ప్రాణాలు తీయడం సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేస్తోంది. ఈ దారుణానికి ఒడిగట్టిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. మదిహా బేగం కుటుంబానికి న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేదే లేదని బంధువులు తేల్చి చెబుతున్నారు. మరి ఈ దర్యాప్తులో ఇంకెన్ని సంచలన నిజాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాలి.